హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కోనసీమ స్పెషల్ సంక్రాంతి వంటకాన్ని మీ ముందుకైతే తెచ్చేసాను. అవే కొబ్బరి గారెలు లేదా కొబ్బరి బూరెలు అంటారనమాట. సో దీనికోసం ముందుగా బెల్లం, కొబ్బరికాయలు తురుము పొయ్యి మీద పెట్టి కాస్త వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చక్కగా తిప్పుకోవాలండి. ఇలా వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయాలి. లేత పాకం మాత్రం దింపకూడదండి, అలా ముద్రపాకం ఉండాలి. తర్వాత ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని, తడి బియ్యాన్నే చలివిడిగా ఆడించుకున్నట్టు ఆడించుకుని అందులో పట్టినంత వేసుకుని ఇలా టైట్‌గా తిరిగేంత వరకు వేసుకోవాలండి. కానీ ఇది తిప్పడం మాత్రం చాలా కష్టమండి. ఆ బెల్లం పాకంలో ఆ పిండి ఏదైతే ఉందో అది ఉండలు కట్టకుండా చక్కగా వేస్తూ పొడి పొడిలాడుతూ అలా జల్లుతూ వేస్తూ తిప్పుతూ ఉండాలండి. ఆ వైట్ అనేది కనిపించకుండా తిప్పుతూనే ఉండాలి. అది తిప్పడం అనేది చాలా కష్టం అనమాట వేడి మీదే. తర్వాత ఇందులో ఒక పావు కేజీ వరకు పచ్చి ఆయిల్‌ని కూడా వేసుకోవాలనమాట. అంటే మనం బాల్స్‌లా చేసుకొని గారెలు చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. సో, ఇలా యేసుకునే లోపల మనం పక్కనే ఒక బాండీ పెట్టేసుకొని అందులో నూనె హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలనమాట అండి. ఇదిగోండి ఇది మన కొబ్బరి గారెలు వేసుకునేడానికి కావాల్సిన పదార్థం అనమాట. సో, చక్కగా పిండినైతే ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఆయిల్‌నైతే ఎక్కిచ్చేసామండి. ఆయిల్‌లో హీట్ అయితే అయింది. చక్కగా ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకొని ఒక కవర్ మీద ఈ బాల్స్‌ని ఇలా ఒత్తుకొని శుభ్రంగా అలా అని ఒక చిల్లు పెట్టుకోవాలండి. కొబ్బరి గారెలు కాబట్టి. సో, కొంచెం నూనె వేడైన తర్వాత వేసిన తర్వాత ఈ కలర్‌లో వచ్చేటప్పటికి తీసేసుకుంటే అబ్బా! ఇంకేముంది మన కోనసీమ స్పెషల్ సంక్రాంతి కొబ్బరి గారెలు అదిరిపోయినాయి. మరి మీరు ట్రై చేయండి.